Hello students, welcome to GNV Learning Portal. Staff Selection Commission Combined Graduate Level Examination lo previous year question quantitative aptitude lo solve చేద్దాము. Mohan borrows a sum of rupees. So 4,22,092 rupees తీసుకున్నాడు at the rate of 20% interest. అంటే మనకి R వాల్యూ ఇచ్చేసాడు per annum simple interest అన్నాడు. సో మనం simple interest ఫార్ములా ద్వారా ఈజీగా కనుక్కోవచ్చు దీన్ని. At the end of the first year, he repays 21,679 towards the principal amount. అంటే తను తీసుకున్నటువంటి ఈ అమౌంట్ లోంచి 21,609 1 ఇయర్ తర్వాత తీర్చేశారంట. సో మనకి 1 ఇయర్ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది? అసలు అమౌంట్ లోంచి 21,679 మైనస్ చేసినప్పుడు అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 12 - 9 3 1 4 004. సో సెకండ్ ఇయర్ కి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది అనమాట. ఇఫ్ మోహన్ క్లియర్స్ ఆల్ ద పెండింగ్ డ్యూస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. సో నెక్స్ట్ ఇయరే అతను అన్ని డ్యూస్ క్లియర్ చేశాడు ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్యూర్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. హౌ మచ్ డస్ హీ పే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్? సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ ప్రిన్సిపల్ ప్లస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఈ మూడు మనము యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇదే కదా మనకి ఫార్ములా. P అంటే ఎంత? 4,22,092 ఇంటూ T అంటే ఫస్ట్ ఇయర్, R అంటే 20 డివైడెడ్ బై 100. సో దీనికి డబుల్ అవుతుందంటే 84418.4 అవుతుంది. సిమిలర్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ I1, ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అది కూడా PTR బై 100. కాకపోతే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుందంటే 400,413 ఇంటూ 1 ఇంటూ 2 బై 100 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 80082.6 అవుతుంది. జస్ట్ 2తో మల్టిప్లై చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ I1 వాల్యూ, ఈ I2 వాల్యూ, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? సో ఈ వాల్యూకి మనము ఈ రెండు వాల్యూస్ యాడ్ చేద్దాం. ఎంత అవుతుంది? 84,418.4కి 80082.6 యాడ్ చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది మనకి? 10. ఇక్కడ చూడండి 813 మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 14 వచ్చింది. సో 14 ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి లాస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? 4 ఉన్నటువంటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి మనకు కరెక్ట్ అవుతుంది. లేదా ఈ మూడింటిని యాడ్ చేసినా కూడా మనకి ఎంత వస్తుందంటే 564914 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.